శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోను ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ, పురుష వశీకరణం చేయబడును. మీరు సంప్రదించవలసిన నంబర్ 7569823211. స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సరం సెప్టెంబర్ 27 ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది. ధనస్సు రాశివారికి ఈ రోజు ఆర్థిక విషయాలలో సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మధ్యాహ్నం నుండి ఆర్థిక లాభాలు మరింత ప్రభావవంతంగా మారతాయి. ఊహించని ధన లాభాలు లేదా పెట్టుబడుల నుండి మంచి రాబడి పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడుల నుండి గణనీయమైన లాభాలు పొందే సూచనలున్నాయి. మీరు చాలా కాలంగా ఆశించిన ఒక పెద్ద ఆర్థిక అవకాశం ఈ రోజు మీకు లభించవచ్చు. దీనిని సద్వినియోగం చేసుకోవడానికి తగిన ప్రణాళికతో ముందుకు సాగాలి. ముఖ్యంగా భూమి, భవనం, వాహన సంబంధిత విషయాలలో చురుకుదనం చూపడం వల్ల లాభాలు ఆర్జించవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారు లేదా భూమి కొనుగోలు, అమ్మకాలలో పాల్గొనేవారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు. ప్రతి విషయంలోనూ నిశితంగా పరిశీలించి దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకుంటే మంచి లాభాలు పొందుతారు. కేవలం తక్షణ లాభాలపై దృష్టి పెట్టకుండా భవిష్యత్తు కోసం కూడా ఆలోచించడం మంచిది. పెద్దల సలహాలు, సూచనలు పాటించడం వల్ల ఆర్థికంగా బలపడతారు. వారి అనుభవం మీకు మార్గదర్శకంగా నిలుస్తుంది. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణులను సంప్రదించడం శ్రేయస్కరం. వారి సలహాలు మీకు సరైన దిశానిర్దేశం చేస్తాయి. ఆర్థిక విషయాలలో వినయం, వివేకంతో వ్యవహరించడం వల్ల అనవసర ఖర్చులను నివారించవచ్చు. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషించండి. క్రియేటివ్ ఆలోచనలు ఈ రోజు మీకు బాగా పనిచేస్తాయి. ధనస్సురాశి విద్యార్థులకు ఈ రోజు ఆరోగ్యం విషయంలో అనుకూల వాతావరణం కనిపిస్తోంది. మీ భావోద్వేగ విషయాలలో సానుకూలత పెరగడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది శారీరక ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. మీరు సాధారణంగా ఎదుర్కొనే చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కూడా ఈ రోజు తగ్గుముఖం పడతాయి. అయితే మానసిక సమతుల్యతను కాపాడుకోవడం ముఖ్యం. దైనందిన జీవితంలో ఎదురయ్యే చిన్నపాటి ఆందోళనలు లేదా ఒత్తిడిని తేలికగా తీసుకోకుండా వాటిని అధిగమించడానికి ధ్యానం లేదా యోగా వంటి పద్ధతులను అనుసరించండి. సరైన ఆహార నియమాలు పాటించడం, సమతుల్య పోషకాహారం తీసుకోవడం వల్ల శరీరం శక్తివంతంగా ఉంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఉదయం పూట నడక లేదా తేలికపాటి వ్యాయామాలు మీకు ఉత్తేజాన్ని ఇస్తాయి. ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది. స్వల్ప అనారోగ్యాలను కూడా నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో పెద్ద సమస్యలుగా మారవచ్చు. ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఆలోచించి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. ఉద్యోగస్తులకు ఈరోజు కార్యాలయంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది. మీ మాట, ప్రవర్తన ఇతరులపై అద్భుతమైన ప్రభావం చూపుతాయి. ఇది మీ కెరియర్ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. మీ అభిప్రాయాలను స్పష్టంగా, వివేకంతో వ్యక్తపరచడం ద్వారా మీరు పై అధికారుల ప్రశంసలు పొందుతారు. మధ్యాహ్నం నుండి మీ కృషికి తగిన ఫలితాలు అందుతాయి. మీరు ఇంతవరకు చేసిన కష్టానికి తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఇది ప్రమోషన్ రూపంలోగానీ, కొత్త బాధ్యతల రూపంలోగానీ ఉండవచ్చు. సహోద్యోగులు, ఉన్నతాధికారులతో సత్సంబంధాలు కొనసాగించడం వల్ల లాభం ఉంటుంది. వారి మద్దతు మీకు కార్యాలయంలో ఎంతో ఉపయోగపడుతుంది. టీంవర్క్లో పాల్గొని ఇతరులకు సహాయం చెయ్యడం వల్ల మీ విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సామరస్యంని, సలహాలను కొనసాగించడం వల్ల పనిలో ఏకాగ్రత పెరుగుతుంది. వ్యక్తిగత జీవితంలో సంతృప్తి ఉండడం వల్ల వృత్తి జీవితంలో మరింత ఉత్సాహంగా పనిచెయ్యగలరు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఆలోచించి పనులు చెయ్యడం మంచిది. ముఖ్యంగా ముఖ్యమైన ప్రాజెక్టులలో చివరి నిమిషంలో మార్పులు చెయ్యకుండా ముందుగానే ప్రణాళికతో వ్యవహరించాలి. మీ మేధస్సు, వివేకంతో వ్యవహరించడం వల్ల పనిలో ఎదురయ్యే సమస్యలను సులభంగా అధిగమించవచ్చు. ఉద్యోగంలో
కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. అవిని సద్వినియోగం చేసుకోండి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఈ రోజు మంచి రోజు. వ్యాపారస్తులకు ఈ రోజు లాభాలు ఆర్జించే మంచి అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం నుండి వ్యాపారంలో మరింత సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ వ్యాపారం విస్తరించే అవకాశాలు ఈ రోజు బలంగా కనిపిస్తున్నాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి లేదా కొత్త భాగస్వాములతో కలవడానికి ఇది సరైన సమయం. భూమి, భవనం, వాహన సంబంధిత వ్యాపారాలు చేస్తున్న వారికి లాభాలు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలలో పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన రోజు. వనరులపై ఆసక్తి పెరగడం వల్ల కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషించవచ్చు. వినూత్న ఆలోచనలతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందుతారు. వినయంతో వ్యవహరించడం వల్ల వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి. మీ క్లయింట్లు, భాగస్వాములతో మంచి సంబంధాలను కొనసాగించడం దీర్ఘకాలిక వృద్ధికి కీలకం. వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు. ప్రతి అడుగులు జాగ్రత్తగా వెయ్యాలి. ఇతరుల మాటలు విని తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. మీరు స్వయంగా పరిశోధన చేసి నిపుణుల సలహాలు తీసుకోవడం ద్వారా సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. భాగస్వాములతో మంచి సత్సంబంధాలు కొనసాగించడం వల్ల వ్యాపారంలో వృద్ధి సాధించవచ్చు. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను ఉపయోగించి మీ వ్యాపారానికి కొత్త పుంతలు తొక్కించండి. ధనస్సు రాశి విద్యార్థులకు ఈ రోజు విద్యారంగంలో సానుకూలత గోచరిస్తోంది. మీ భావోద్వేగ విషయాలలో సానుకూలత పెరగడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. చదువు పట్ల ఆసక్తి మరింత పెరుగుతుంది. ఇది మీ అభ్యాస ప్రక్రియను సులభతరం చేస్తుంది. మధ్యాహ్నం నుండి మీ కృషికి తగిన ఫలితాలు అందుతాయి. పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి లేదా ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చెయ్యడానికి ఇది కనుకూలమైన సమయం. పెద్దల సహకారం, సలహాలు తీసుకోవడం వల్ల చదువులో ముందుకు సాగుతారు. మీ ఉపాధ్యాయులు, గురువులు లేదా తల్లిదండ్రుల నుండి మార్గదర్శకత్వం పొందడం మీకు ఎంతో ప్రయోజనకరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా చదువుకోవడం మంచిది. ప్రణాళికాబద్ధంగా చదువుకోవడం వల్ల సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. తెలివితేటలతో, వివేకంతో వ్యవహరించడం వల్ల పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు. బద్ధకాన్ని తగ్గించుకొని చురుకుగా ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టండి. పుకార్లను నమ్మకుండా మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. అనవసరమైన విషయాలపై సమయం వృధా చెయ్యకుండా మీ భవిష్యత్తుకు ఉపయోగపడే విషయాలపై శ్రద్ధ పెట్టండి. ఈ రోజు ధనస్సు రాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఆర్థిక, వ్యక్తిగత విషయాలలో హడావిడి పనికిరాదు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించుకోవడం శ్రేయస్కరం. పుకార్లను నమ్మకుండా విషయాలను స్వయంగా ధృవీకరించుకోండి. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను లేదా ఇతరులు చెప్పే మాటలను గుడ్డిగా నమ్మవద్దు. భావోద్వేగాలపై నియంత్రణ కలిగి ఉండాలి. కోపం, ఆవేశం వంటివి మీ నిర్ణయాలను ప్రభావితం చెయ్యకుండా చూసుకోండి. ఇతరుల మాటలకు సులభంగా ప్రభావితం కాకుండా మీ స్వంత వివేకంతో ఆలోచించండి. మీ అంతర్గత స్వరాన్ని వినడం ముఖ్యం. ప్రశాంతంగా, ఓపికగా ఉండడం వల్ల అనవసరమైన సమస్యలను నివారించవచ్చు. ఒత్తిడికి లోనైనప్పుడు నిదానంగా వ్యవహరించడం మంచిది. అన్ని విషయాలలోనూ వినయం, వివేకంతో వ్యవహరించడం శ్రేయస్కరం. మీ ప్రవర్తనలో నికర్వం ఉండకుండా చూసుకోండి. ధనస్సు రాశి వారికి కుటుంబ సభ్యులతో సామరస్యం, సలహాలు కొనసాగించడం ముఖ్యం. కుటుంబంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. ప్రియమైన వారితో సన్నిహిత సంబంధాలు పెరుగుతాయి. వారి మధ్య ప్రేమ, ఆప్యాయతలు వెల్లువిరుతాయి. చిన్నపాటి అభిప్రాయ భేదాలు వస్తే ఓపికతో వ్యవహరించుకోండి. వాదనలకు దిగకుండా ప్రశాంతంగా మాట్లాడటం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మీ మాట, ప్రవర్తన కుటుంబ సభ్యులపై ప్రభావం చూపుతాయి కాబట్టి ఆచితూచి మాట్లాడాలి. కోపంగా మాట్లాడటం లేదా ఇతరులను కించపరచడం మానుకోండి. పెద్దల ఆశీర్వాదం, సహకారం లభిస్తుంది. వారి అనుభవం మీకు మార్గదర్శకంగా నిలుస్తుంది. పెట్టుబడులు పెట్టడానికి సుఖ సంతోషాలు వెల్లువిరుతాయి. కుటుంబంతో కలిసి సమయం గడపడానికి ఇది మంచి రోజు. ఈ రోజు ధనస్సు రాశి వారికి జీవిత భాగస్వామితో మంచి అవగాహన పెరుగుతుంది. మీ బంధం మరింత బలోపేతం అవుతుంది. భావోద్వేగ విషయాలలో సానుకూలత పెరగడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది. మీ భాగస్వామితో మీ భావాలను పంచుకోవడం వల్ల బంధం మరింత గాఢంగా మారుతుంది. ఒకరికొకరు మద్దతుగా నిలబడతారు. మీ భాగస్వామికి అవసరమైనప్పుడు మీరు అండగా నిలబడతారు. అదేవిధంగా వారు కూడా మీకు మద్దతుగా ఉంటారు. చిన్నపాటి విభేదాలు వస్తే ఓపికతో వ్యవహరించి వాటిని పరిష్కరించుకోవాలి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం మంచిది. మీ మాట, ప్రవర్తన భాగస్వామిపై సానుకూల ప్రభావం చూపుతాయి.
ప్రేమగా మర్యాదగా మాట్లాడటం వల్ల సంబంధం మెరుగుపడుతుంది. కలిసి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. ఒకరి పట్ల ఒకరు వినయంతో ప్రేమతో వ్యవహరించడం వల్ల బంధం మరింత పటిష్టపడుతుంది. మీ భాగస్వామి పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండండి. ప్రేమ జీవితం విషయానికి వస్తే ధనస్సు రాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ ప్రియమైన వారితో సన్నిహిత సంబంధాలు పెరుగుతాయి. మీరు మీ భాగస్వామితో మరింత సమయం గడపడానికి ఆసక్తి చూపుతారు. భావోద్వేగ విషయాల ఉండడం వల్ల ఒకరికొకరు అంత దగ్గరవుతారు. మీ మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ మాట, ప్రవర్తన మీ భాగస్వామిపై మంచి ప్రభావం చూపుతాయి. మీ నిజాయితీ, ప్రేమ మీ భాగస్వామికి మరింత నమ్మకాన్ని కలిగిస్తాయి. చిన్నపాటి అపార్థాలు ఉన్నా ఓపికతో వ్యవహరించి వాటిని తొలగించుకోవాలి. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి. అవివాహితులకు ఈ రోజు కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. మీరు ఊహించని వ్యక్తితో పరిచయం పెరిగి అది ప్రేమగా మారే సూచనలున్నాయి. ప్రశాంతంగా, వివేకంతో వ్యవహరించడం వల్ల మీ ప్రేమ జీవితం మరింత ఆనందంగా ఉంటుంది. తొందరపడకుండా ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు సమయం కేటాయించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.